తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పార్టీలో సీనియర్ నాయకుడు, గతంలో డిప్యూటీ సీఎం హోదా సైతం కట్టబెట్టింది వైసీపీ. అలాంటి వ్యక్తిని నిర్మోహమాటంగా పక్కన పెట్టింది ఫ్యాన్ పార్టీ. ఇందుకు కొట్టు ఖాళీ అవడానికి కారణం ఏంటి? 2004లో వైఎస్ఆర్ హవాతో కాంగ్రెస్ తరఫున గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన కొట్టు సత్యనారాయణ 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిన కొట్టు 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రివర్గ విస్తరణలో దేవాదాయ శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా అవకాశాన్ని దక్కించుకున్నారు. వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలో అన్ని శాఖల నుంచి వసూళ్ల పర్వానికి తెరలేపారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక మంత్రిగా అవకాశం పొందిన తర్వాత చిల్లర కొట్టు పెట్టారంటూ ప్రతిపక్షాలు సైతం రోడ్డెక్కి అల్లరి చేసినా ఆయన వెనక్కి తగ్గలేదు. నియోజకవర్గంలో సొంత కేడర్ నుంచి సైతం వసూళ్లకు పాల్పడ్డారంటూ ఆరోపణలున్నాయి. సొంత లాభం తప్ప నియోజకవర్గ అభివృద్ధిని పెద్దగా పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చినా పట్టించుకోని కొట్టు సత్యనారాయణ 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత ఇంటికే పరిమితమైన కొట్టు సత్యనారాయణ అడపాదడపా ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప పార్టీ కేడర్ను ఎక్కడా పట్టించుకోలేదని విమర్శలు తారాస్థాయికి చేరాయి. పార్టీ కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించడం లేదంటూ పార్టీ పెద్దలు పిలిచి చెప్పినా వాటిని పెద్దగా పట్టించుకోలేదని విమర్శలున్నాయి. దీంతో విసుగెత్తిన కేడర్ ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోయినా మాజీ డిప్యూటీ సీఎం తీరులో మార్పు రాలేదు. ఇలాగే పరిస్థితి కొనసాగితే తమ మనుగడ కష్టమంటూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ నేతలు అధిష్టానం ముందు అనేక మార్లు మొరపెట్టుకుంటూ వచ్చారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోయినప్పటికీ ఆ విషయాన్ని క్యాష్ చేసుకునే విషయంలో కొట్టు సత్యనారాయణ బాగా వెనకబడ్డారంటూ అధిష్టానానికి ఫిర్యాదులందాయి. ఉండేవాళ్లు ఉంటారు, పోయేవాళ్లు పోతారు అన్నట్లుగా వ్యవహరించడంతో తాడేపల్లిగూడెంలో దాదాపుగా వైసీపీ ఖాళీ అయింది. దీనికి తోడు లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు కొట్టుపై ఉన్నాయి. ఓటమి తర్వాత పార్టీకి అంటి ముట్టనట్లు వ్యవహరించడంతో తాడేపల్లిగూడెంలో వైసీపీ క్యాడర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇదే సమయంలో అదే నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్నప్పటికీ మాజీ డిప్యూటీ సీఎం మాత్రం గడప దాటలేదని విమర్శలు ఎక్కువ కావడం మరింత మైనస్గా మారింది. గూడెంలో జరుగుతున్న డ్యామేజ్ను దృష్టిలో ఉంచుకున్న అధిష్టానం తాజాగా కొట్టు సత్యనారాయణను పీఏసీ మెంబర్గా, తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన వడ్డే రఘురాంను నియోజకవర్గ కోఆర్డినేటర్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ హయాంలో అప్సరా చైర్మన్గా పనిచేసిన వడ్డే రఘురాం కేడర్కు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో తన వంతు శ్రమిస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో తాడేపల్లిగూడెం వైసీపీకి జరుగుతున్న డ్యామేజ్ను కవర్ చేసేందుకు ఇన్ఛార్జిని మార్చినట్లుగా సమాచారం. తాడేపల్లిగూడెం వైసీపీ కొత్త ఇన్ఛార్జి చేరికతో అయినా ఎంతవరకు పుంజుకుంటుందో చూడాలి. వైసీపీని వీడిన నాయకుల్ని వెనక్కి తీసుకురావడంతో పాటు పార్టీని బలోపేతం చేసే విషయంలో గతంలో కంటే ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉండడం కొత్త ఇన్ఛార్జికి ఓ సవాల్. మరి పార్టీ అధిష్టానం అంచనాలను కొత్త ఇన్ఛార్జ్ రఘురాం ఎంతవరకు అందుకుంటారో చూడాలి.